అందరు ఏం వర్క్ చేస్తున్నారు కూడా దానికి ఫలితం అది, దీనికి ఫలితం మురుకులు, మా ఫలితం మీ దండలు. ఫస్ట్ పూలు కూర్చుతారు, ఫస్ట్ జాబ్ ఇక్కడ కూరగాయలు కోస్తారు, సెకండ్ అక్కడ మురుకులు, థర్డ్ వీళ్ళిద్దరూ ఫోన్ చూస్తారు అనమాట, ఫోర్ జాబ్స్ జరుగుతున్నాయి. బాబాయ్ ఇప్పుడు వచ్చిన మిరపకాయలు ఏమంటే తీసుకెళ్ళి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ ఆరాధ్య ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం. మేము మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి. श्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनश्रवन्तोतभिस्सेदसादनम् ॐ तस्वजातवेदो भक्तिर्निरुतन्मम अशोकश्च मह्यमावः जीवनं च किशोरिषा साध्यं त्रिवृत्तसंयुक्तं मन्दिरानुसन्दप्रियं गृहाणमङ्गलं देवं त्रैलोक्यनिद्रापः भक्त्या देवं प्रयच्छामि देवाय नमो नमः अलङ्करणं कृत्वा दीपाधिष्ठानदेवताभ्यर्मः प्रार्थनापूर्वक नमस्कारं समर्पयामि। आज गुरुजी आचम्य केशवाय नमः, ओम नारायणाय नमः, ओम माधवाय नमः। सर्वमंगल प्रियोसपुष्पणा पुंसां सर्वतो जयमंगलम् लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः तेषां इति वरश्यामो हृदयस्थो जनार्दनः आपदापहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थ प्राणानायज्ञास्य अर्घ्यब्रह्मणः तृतीयरात्रे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे अस्मिन् वर्तमानव्यावहारिक चान्द्रमाणेन श्री विलम्बिनाम संवत्सरे दक्षिणायने वर्षऋतौ శ్రావణమాసే శుక్లపక్షే. ఇప్పుడు ఎవరైతే మీరు యొక్క వ్రతాన్ని చేసుకునేటటువంటి తిథి వారము అనుగ్రహ కటాక్ష పరిపూర్ణ ఫల
सिद्ध्यर्थं श्री वरलक्ष्मी व्रत समये आदौ निर्विघ्न परिसमाप्त्यर्थं श्री महागणपति पूजा करिष्ये అలాగా ఉంగరమంతో తీర్చుకోండి శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే ఈసారి ఆ కలసకి మూడు చోట్ల గంధం రాసి ప్రథమాప సమ్రాడాప విరాడాప స్వరాడాప చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజుగుష్యాప సత్యవాప సర్వా దేవతాపో భూద్భవ సువరాపో ఓం తీసేసేయండి ఆ పుష్పంతో శ్రీకారం చుట్టండి గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి అని చదవండి పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఎందుకంటే మనం తెచ్చినటువంటి ఈ యొక్క దేవతారాధనకి సంబంధించినటువంటి ఈ ఫలాలైతేనే పుష్పాలైతేనే ఇవన్నీ కూడా శుద్ధి అవుతాయి పవిత్రమవుతాయి అని ఇప్పటిదాకా మనం కలశారాధన చేసాం ఇప్పుడు గణపతి పూజ ప్రారంభం చేస్తాం ఒక పుష్పం పట్టు నమస్కారం చేయండి పట్టుకుని అలా పుట్టి సూర్య సమప్రభ అవిఘ్నంతు మే దేవ సర్వకార్యేషు సర్వదా వినాయక నమస్తుభ్యం శతతం మోదక ప్రియ అవిఘ్నంతు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతే నమః మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి అలా గణపతి దగ్గర వేసేసేయండి రెండు నక్షత్రం వేయండి అలాగే ధ్యాయామి ఆవాహయామి నవరత్న చరిత సింహాసనం సమర్పయామి అవపాలు గుర్తించాలండి సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి ఆపోహిష్టామి భవస్థానము మహాగణాధిపతే నమః యజ్ఞవేదార్థం అక్షతాం సమర్పయామి సరే గంధాన్ని పుష్పం నుంచి ఆ పుష్పాన్ని ఎలా వేసేసేయండి వినాయకుడి దగ్గర ఈ పుష్పం గంధంగా నుంచి ఆ పుష్పాన్ని వినాయకుడి దగ్గర వేసేసేయండి గంధర్వారాంగరాదర్శాం ఈశ్వరే పరాయ మేఘోర్వారోహంతు పుష్పణీః అదాశ్చ పునరేకాని సముద్రస్య గృహాయిమే ఆభరణార్థం అలంకరణార్థం పుష్పమిముపయామి ఆభరణార్థం అలంకరణార్థం అక్షత పూజయామి సరే కొంచెం కొంచెం అక్షతలు పూజేయండి వినాయకుడి దగ్గర ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ భోజనం చేసేటప్పుడు మధ్య మధ్యలో కొంచెం కొంచెం పారి నీళ్లు తాగుతాము అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇది మాం మత్వా క్షమస్వ గణాధిప అపరాధ ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి ఈసారి కొంచెం అక్షంతులు తీసుకోండి చేతితోటి అలాగే నీళ్లు పోసుకుని అక్కడ ఉన్నటువంటి వేళలో వదిలిపెట్టేయండి మంత్రహేణం క్రియాహేణం భక్తి హేణంగనాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుదే అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయ చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి ప్రేరాదు వైగిష్టి ముఖ్యమైన యజ్ఞేన యజ్ఞమయనందనేమాని ఈ సంపూర్ణ అనుగ్రహ కటాక్ష పరిపూర్ణ ఫల సిద్ధ్యర్థం కథాశక్తి వరలక్ష్మి పతాక్షం కర్మ కరిష్యే వరలక్ష్మి పతాక్షం కర్మ కరిష్యే ప్రతిభాశోధనం కరిష్యే అనుగ్రహం కలగాలి అని వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కలగాలి అని మనసులో స్మరణ చేసుకుంటూ నమస్కారం చేయండి సువర్ణ రజత సృజా చంద్రార్థర నమస్కారం సమర్పయామి ధ్యాయామి ఓం పాదయోః పాదం సమర్పయామి ఆంసోః హిరణ్యప్రాకారం తృప్తాం తర్పయామి ముఖే ఆచమనే సమర్పయామి ఏదైతే మీరు వస్త్రాలు తెచ్చుకున్నారో మీ కొత్త చీరలు కానీ కొత్త చీరలు కానీ అన్ని కూడా వాళ్ళు ఇచ్చేస్తారు పసుపు
Thank you.